అయ్యాకే కలెక్షన్లు లాభాలు తెలిసేవి, కానీ ఇప్పుడు ఓటీటీ డీల్స్ తోనే సినిమా ప్రాఫిట్స్ రేంజ్లు లెక్కలేస్తున్నారు. ఓటీటీలు కూడా వందల కోట్లు పెట్టి సినిమాల్ని సొంతం చేసుకుంటున్నాయి. అయితే వేల కోట్ల కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతున్న టాలీవుడ్ హీరోల కంటే కన్నడ హీరోకే హైయెస్ట్ ఓటీటీ డీల్ దక్కింది. ఇంతకీ మన వాళ్ళ ఓటీటీ డీల్స్ ఎంత? అసలు మన వాళ్ళ కంటే ఎక్కువ ఓటీటీ రేట్ కొట్టేసిన ఆ కన్నడ స్టార్ మూవీ ఏంటి? సినిమాలు రిలీజ్ అయ్యాక వచ్చే కలెక్షన్ల కంటే రిలీజ్ కి ముందున్న బజ్ తో అవుతున్న ఓటీటీ డీల్స్ తోనే సినిమా రేంజ్ లెక్కలేసేస్తున్నారు. అందుకే ఓటీటీలు కూడా పోటీ పడి పొటెన్షియల్ ఉన్న సినిమాలకి వందల కోట్లు పెట్టి రైట్స్ కొనుక్కుంటున్నాయి. అసలు సినిమాలో 20% కూడా కాకుండానే ఓటీటీ డీల్ సెట్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ అట్లీ సినిమాకి సంబంధించి భారీ అమౌంట్ కే ఓటీటీ డీల్ సెట్ చేసుకుంది నెట్ఫ్లిక్స్. 600 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మ్యాసివ్ మూవీని 250 నుంచి 300 కోట్లకు నెట్ఫ్లిక్స్ కొనేసిందంటూ టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా తన మార్కుని రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తున్న ప్రభాస్ సినిమాలన్నీ ఓటీటీలకి హాట్ కేకులే. అందుకే సంవత్సరం నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న రాజాసాబ్ కి 100 కోట్లు పెట్టి హిందీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుంది నెట్ఫ్లిక్స్. వరుసగా యాక్షన్ మూవీస్ చేస్తున్న ప్రభాస్ కాస్త బ్రేక్ తీసుకుని హారర్ కామెడీకి షిఫ్ట్ అయి చేస్తున్న రాజాసాబ్ మూవీ సంక్రాంతికి జనవరి 9న థియేటర్స్ లోకి వస్తోంది. హిట్ ప్లాఫ్లతో సంబంధం లేకుండా మెగా హీరోగా టాప్ క్రేజ్ తో కంటిన్యూ అవుతున్న రామ్ చరణ్ అప్కమింగ్ మూవీకి కూడా ఓటీటీలో ఫుల్ డిమాండ్ క్రియేట్ అయింది. స్పెషల్లీ రామ్ చరణ్ విలేజ్ మాస్ లుక్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్ది మూవీని నెట్ఫ్లిక్స్ 110 కోట్లకు డీల్ సెట్ చేసుకుంది. బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చి 27న రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా వైడ్ మార్కెట్ ఉన్న హీరోలకే కాదు, సీనియర్లకు నాన్ తెలుగు హీరోలకు కూడా ఓటీటీలో హైయెస్ట్ రేట్ దక్కుతోంది. మరి అలా సాలిడ్ ప్రైస్ దక్కించుకున్న సీనియర్ హీరో సినిమా ఏంటి? ప్రెజెంట్ సీనియర్ హీరోల సినిమాలో సాలిడ్ హైప్ క్రేజ్ ఉన్న సినిమా అఖండ 2. బాలయ్య బోయపాటి మ్యాసివ్ కాంబినేషన్ లో మాస్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న అఖండ 2 కోసం ఏకంగా 85 కోట్లు ఇన్వెస్ట్ చేసింది నెట్ఫ్లిక్స్. దసరా నుంచి పోస్ట్ పోన్ అయి డిసెంబర్ 1st వీక్ రిలీజ్ కి షిఫ్ట్ అయిన అఖండ 2 ఈసారి పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయి రికార్డులు తిరగరాయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 85 కోట్ల ఓటీటీ డీలే అంటున్నారు. మెగాస్టార్ కి క్రేజ్ ఉన్న ఓటీటీ డీల్లో మాత్రం కాస్త డల్ అయ్యారు మెగాస్టార్. ఎందుకంటే ఈ చిరంజీవి అనిల్ రావుపుడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మన శంకర్ వరప్రసాద్ సినిమా పాన్ ఇండియా వైడ్ గా కాకుండా జస్ట్ తెలుగు రీజియన్ లో రిలీజ్ అవుతోంది. అందుకే అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డీల్ ని 60 కోట్లకు సెట్ చేసుకుంది. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ సంక్రాంతి బరిలోకి దిగుతోంది. రికార్డులు తిరగరాస్తున్న తెలుగు హీరోల కంటే నాన్ తెలుగు హీరోలకి ఎక్కువ డబ్బిచ్చి మరీ సినిమాలు కొనేసుకుంటున్నాయి ఓటీటీలు. మరి ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ రేట్ ఇచ్చి అందరికంటే టాప్ ప్లేస్ లో నిలిచిన ఆ సినిమా ఏంటి? అప్పటి వరకు రీజనల్ గా మాత్రమే చూసిన ఆ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసి 450 కోట్ల కలెక్షన్స్ తో హిస్టరీ క్రియేట్ చేసింది కాంతారా. ఇప్పుడు కాంతారా ప్రీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను ఏకంగా 125 కోట్లతో సినిమా రైట్స్ కొనుక్కుంది అమెజాన్ ప్రైమ్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా తెరకెక్కించింది హోంబలే ప్రొడక్షన్స్. ఈ మధ్య కాలంలో ప్రభాస్, చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు మించి ఓటీటీ రేట్ ఎక్కువగా దక్కించుకుంది కాంతారా ప్రీక్వెల్. ట్రైలర్ తో నెక్స్ట్ లెవెల్ హైప్ తెచ్చుకున్న ఆ సినిమా అక్టోబర్ 2న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది. నాన్ తెలుగు హీరో అయిన తెలుగులో సూర్య తెరకెక్కిస్తున్న సినిమాకి కూడా సాలిడ్ ఓటీటీ ప్రైస్ దక్కింది. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 కంబైన్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కుతున్నటువంటి వెంకీ అట్లూరి సూర్య మూవీని 80 కోట్లకి నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇక సూర్యకి కూడా పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ ఉంది కాబట్టి బడ్జెట్ కంటే డబుల్ రేట్ కే రైట్స్ రావడంతో ఇప్పటికే లాభాల్లో ఉంది సినిమా.